హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే దోసకాయ నువ్వుల చట్నీ. సో మీరు ఎన్నో రకాలుగా దోసకాయ పచ్చడి అనేది అయితే చేసుకుంటూ ఉంటారు కదా, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశలోకైనా చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే పెద్ద సైజు దోసకాయ అనేది అయితే తీసుకొని దీనిపైన ఉన్న పొట్టును మొత్తం తీసేసుకుంటున్నాను. అలాగే దోసకాయ కట్ చేసి ఇందులో గింజలు అయితే నాకు అంత నచ్చవు కాబట్టి గింజలు అనేవి కూడా మొత్తం తీసేసుకుంటున్నాను. మీరు కావాలంటే గింజలతోనైనా చేసుకున్నా బాగానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే దోసకాయ చేదు ఉందా అని లేదని అయితే చెక్ చేసుకోండి. కొన్ని దోసకాయలు ఏంటంటే చేదు ఉంటాయి. సో ఈ విధంగా క్యూబ్స్ లాగానైతే కట్ చేసుకున్న తర్వాతకి ఇంకొక బౌల్లోకి అయితే ఒక 2-3 రెప్పలంత చింతపండు అయితే యాడ్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు పల్లీలు అనేవి యాడ్ చేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఎండుమిరపకాయలు అనేవి అయితే ఈ విధంగా చుంచి వేసుకుంటే లోపలి వరకు గింజలు కూడా మంచిగా వేగుతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇందులోకి అయితే మంచిగా వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేస్తాం అనగానైతే 1 స్పూన్ వరకు అయితే నువ్వులు అనేది యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు కాస్త మనకి తొందరగా వేగుతాయి. చిటపట అన్న తర్వాతకి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అయితే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, నానబెట్టుకున్న చింతపండును అనేది అయితే యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకి బాగా వేగక్కన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. సో ఇంతలో చూడండి పల్లీలు మిరపకాయలు అయితే చల్లారినాయి కదా, మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే దోసకాయలు కూడా చల్లారే ఉంటాయి కదా, ఇది మిక్సీ పట్టే అంతలా. సో దోసకాయలను అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోని వాటర్ కొద్దిగా యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి. సో ఇందులోకి అయితే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అనేది అయితే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. సో మిక్సీకి వేసేటప్పుడు అయితే ఒకటేసారి ఆన్ చేసి ఆఫ్ చేయండి, మరీ ఎక్కువసేపు పడితే మెత్తగా అయిపోతుంది. సో మనం తినేటప్పుడు మనకి అక్కడక్కడ తాకేటట్టు ఉంటే బాగుంటుంది అన్నట్టు చట్నీలల్లో. ఇలా మిక్సీ పట్టుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా మంచిగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అనేది అయితే పోపులో యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇవి వేగిన తర్వాతకి ఇందులోకి చిటికెడంతా పసుపు, మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పసుపు అయితే సరిపోతుంది. ఈ విధంగా పోపును అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంకేముంది, పచ్చళ్ళలోకి పోపు అనేది యాడ్ చేస్తేనైతే మన టేస్టీ దోసకాయ పల్లి నువ్వుల చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. సో ఇంతకుముందు మన ఛానల్లో కూడా దోసకాయ చట్నీ అనేది అయితే అప్లోడ్ చేశాము. అందులో ఏంటంటే ఓన్లీ దోసకాయ, పల్లీలు ప్లస్ పచ్చిమిరపకాయతో చేసిన చట్నీ. ఆ చట్నీ కంటే ఈ చట్నీ అయితే చాలా బాగుంది. ఎండుమిరపకాయతో వేసినాం కదా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పాలి. ఏం కర్రీస్ లేకున్నా కానీ ఈ పచ్చడితోనే రైస్ అంతా లాగించేయచ్చు, అంత టేస్టీగా ఉంది. కొంచెం మనం స్పైసీగా తినాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా ఈ పచ్చడిని అయితే చేసుకొనే తీరండి. దోసకాయ కర్రీ కంటే ఎక్కువ కూడా పచ్చళ్ళే బాగుంటాయి కదా. సో దోసకాయ పచ్చడి అనేది అయితే నాకైతే ఈ విధంగా ట్రై చేస్తేనైతే నేను అయితే ఈ పచ్చడికి ఫేవరెట్ కాదు కదా, ఫిదా అయిపోయినా, అంత బాగుంది అన్నట్టు. సో ఈ విధంగా ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతేనైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. రెయినీ సీజన్లో మంచిగా స్పైసీగా దోసకాయ పల్లి నువ్వుల చట్నీ చాలా బాగుంది. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.